యాకోబు పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? ఆయన మీరు యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మితే వెంటనే బాప్తిజం పొందాలి. మీరు బాప్తిజం పొందితే మీరు బల్లలో చేయి వేయాలి. మీరు బల్లలో చేయి వేస్తున్నారంటే ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఈ 4 ఏది చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా త్రాగుబోతులే. మీకోసమే పాతాళం తయారు చేయబడింది. ఇది సత్యం, ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే. మీరు అన్ని పాటిస్తున్నారు, వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కానుకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి 9 వరకు. ఆ 10వ మీరు చేయట్లా, అందుకని అన్నీ పోయినాయి. ఇది వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. దయచేసి మీరంతా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో బాప్తిజం తీసుకోండి, బల్లా తీసుకోండి, ఆయన సువార్తను ప్రకటించండి. నాలాగా మొత్తం అందరిని వదులుకొని దేశంలో తిరగమని కాదు. మీరు చేసే పనిలోనో, మీ ఇంటి పక్కనో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోటైనా సరే దేవుని మరణాన్ని మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే మీరు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కాదు. ఇది సత్యం. మీరంతా సాతాను సంబంధులే. ప్రకటన గ్రంథము 3:16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దయచేసి మీరు అటు ఇటు కాకుండా ఉండకండి. ఉంటే అటన్నా ఉండండి. క్రైస్తవులు కాకుండా లోకంలో క్రైస్తవులు అని చెప్పుకున్నారా, పద్ధతిగా ఉండండి. కానీ అటు ఇటు కాకుండా మీరు నులివెచ్చగా ఉన్నారంట. ప్రభువే చెప్తున్నాడు. ఎన్ని రోజులు ఉంటావు అలా నులివెచ్చగా? అంటే ఇటు ఏదైనా కొద్దిగా చలి కలిస్తే చలిలో కలిసిపోతావు, అటు కొద్దిగా వేడి కలిస్తే వేడిలో కలిసిపోతావు. నీకంటూ ఒక యథార్థత లేదు, నీకంటూ ఒక స్టాండర్డ్ లేదు. మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఇంకా మన జీవితంలో అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఎందుకు ఉన్నాయి? మనం వాక్యానుసారం జీవించట్లేదు కాబట్టే ఉన్నాయి. వాక్యాన్ని చదివితే మన వాక్యానుసారం జీవిస్తాం. పేరుకు మాత్రం బైబిల్ తెచ్చుకుంటాం. ఒక్కొక్కరి 12 మెలికలు తిరిగి ఉంటాయి బైబిల్ అంతా చుట్టకపోయి. ఒక్కసారి కూడా చదివి ఉండరు. ఏం చేయడానికి? 10 నిమిషాలు లేట్ అయిందంటే గొనుగుతారు, అప్ప లేట్ అయిపోతుందని. స్టార్టింగ్ ప్రార్థనలోనే అసలు ఉండే ఉండరు. మీరు పాఠాన్ని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వస్తారు. మీరంతా అప్పుడు మందిరానికి వచ్చినట్టు లెక్క కాదు. ఎవరైతే ఎప్పుడైతే 2, 3 కూడి ఆయన నామాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రభు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మీకోసం ఎదురు చూడాలి ఆయన. 10 నిమిషాలు లేట్ అయితే ఉండరా? మరి అంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఎందుకు జీవితంలో ఒకసారి కూడా బైబిల్ని చదవలేకపోతున్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎందుకు పాటించలేకపోతున్నారు? తెలుసుకోండి. అలా ఉండబాకండి. రోజులు బాగోలేవు. ఏ రోజు చివరి రోజు తెలియదు.